నమస్తే అండి, నేను మీ దేవరకొండ ఉమా. జూలై మాసానికి సంబంధించి మాస ఫలితాలు ఒక్కసారి మనం చూసుకుంటే కనుక ఇందులో భాగంగా గ్రహ సంచారాన్ని మనం గమనిస్తే మొట్టమొదటిగా గురుగ్రహము అనేటువంటి ఆయన మే 15వ తారీఖు దగ్గర నుంచి మిథున రాశిలో సంచారం చేయడం ప్రారంభమైంది. మార్చి 30వ తారీఖు దగ్గర నుంచి శనిగ్రహ సంచారము అనేటువంటిది మీనరాశిలో సంచారం చేయడం ప్రారంభమైంది. మే 22, 23వ తారీఖు దగ్గర నుంచి రాహు కేతువుల యొక్క సంచారములు రాహు కుంభరాశిలోను కేతు సింహరాశిలోను సంచారం చేయడం ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా ఇంకా చూసుకుంటే కనుక రవిగ్రహ సంచారము అంటే జూలై 16వ తారీఖు దగ్గర నుంచి రవి కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తూ ఉన్నారు. అదేవిధంగా జూలై 27వ తారీఖు వరకు కూడా కుజుడు సింహరాశిలో సంచారం చేయడం, 27వ తారీఖు దాటిన తర్వాత నుంచి కుజుడు కన్యా రాశిలో సంచారం చేయడం జరుగుతోంది. ఇందులోనే భాగంగా మనం చూస్తే బుధగ్రహ సంచారం అనేటువంటిది కర్కాటక రాశిలోనే జూలై మాసం అంతా సంచారం చేయడం జరుగుతోంది. అయితే శుక్రగ్రహ సంచారాన్ని గమనిస్తే కనుక 29వ తారీఖు జూన్ దగ్గర నుంచి 26వ తారీఖు జూలై వరకు కూడా ఈయన వృషభ రాశిలో సంచారం చేయడం, 26వ తారీఖు జూలై దగ్గర నుంచి మిథున రాశిలో సంచారం చేయడం అనేటువంటివి జరుగుతున్నాయి. సో మేజర్గా మకర రాశి వాళ్ళకి ఈ గ్రహ సంచారం ఆధారంగా మనం చూస్తే కనుక 4 నుంచి 5 గ్రహాలు చాలా బాగా యోగిస్తున్నాయండి. అయితే మేజర్గా మనం చూసుకుంటే మీకు మకర రాశి వాళ్ళకి గురుబలం ఒకటి తక్కువగా ఉంది. ఏలినాటి శని మొన్న వెళ్ళిపోయినప్పటికీ కూడా గురుబలం తక్కువగా ఉండడం, పరిస్థితులన్నీ కూడా కాస్త గందరగోళం గజిబిజిగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. మనం ఒక్కొక్క గ్రహానికి సంబంధించి విశ్లేషణ చేసుకుంటూ వెళ్తే ప్రధానంగా రవి బలాన్ని చూద్దామండి. రవి అనేటువంటి ఆయన మీకు 16వ తారీఖు వరకు చాలా బాగున్నారు. బికాజ్ 16వ తారీఖు వరకు ఆయన మిథున రాశిలోను 16 నుంచి కర్కాటక రాశిలోను సంచారం చేస్తున్నారు. దీని మూలాన రవి మీకు 6వ స్థానంలో ఉండడం వల్ల గవర్నమెంట్ జాబ్ కోసం ప్రయత్నం చేస్తూ ఆదాయం లేదనుకునేటువంటి వాళ్ళకి 100% మీకు రెవెన్యూ ఫ్లో ఆఫ్ మనీ అనేటువంటి జనరేట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఏదైతే పని కోసం సంకల్పం చేసుకుని ప్రయత్నం చేస్తూ కష్టపడుతూ ఉన్నారో దాంట్లో విజయాన్ని పొందే అవకాశం కనబడుతోంది. అండ్ ఎస్పెషల్లీ ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడే వాళ్ళకి కూడా ఆరోగ్య సమస్యలు తగ్గడం, బెస్ట్ ట్రీట్మెంట్ దొరకడం, రాజకీయ భవిష్యత్తు కోసం ప్రయత్నం చేస్తే పదోన్నతి కలగడం, లేకపోతే గుర్తింపు, మీ స్కిల్కి మీ పెర్ఫార్మెన్స్కి తగినటువంటి గుర్తింపు రావడం, ఆల్మోస్ట్ 16వ తారీఖు వరకు కూడా మంచి రాజయోగము అని చెప్పొచ్చండి. ఈ రాజయోగము అని అంటే ఇది పర్సనల్ చార్ట్ మీద కూడా ఆధారపడి ఉంటుంది. అది కూడా ఒక్కసారి గమనించుకోండి. అయితే కుజగ్రహ సంచారాన్ని చూస్తే ఆయన 7th and 8th హౌసెస్లో సంచారం చేయడం మూలాన, అంటే ఈ యొక్క సింహము కన్య అనేటువంటి 2 స్థానాల్లో కుజుడు ఉండడం మూలాన అంతగా యోగదాయకంగా మీకు కుజుడు లేరు. కాబట్టి ఏమిటి, ఆరోగ్యపరంగా మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. గొడవలు, తగాదాలు, కలహాలు, వాహన ప్రమాదములు, తర్వాత రక్త దోషములు, సరైన సమయానికి ఆహారం తీసుకోవడం, తర్వాత ఈ యొక్క గొడవలకి తగాదాలకి కాస్త దూరంగా ఉండడము, అదేవిధంగా కోర్టు సమస్యల విషయంలో జాగ్రత్తగా ఉండడం, రియల్ ఎస్టేట్లో పెట్టుబడి పెట్టకుండా ఉండడమే ఈ సమయంలో మీకు చాలా మంచిదని కూడా చెప్పొచ్చు. ఇంకా చెప్పుకుంటూ వెళ్ళాలి అంటే ఆరోగ్యం విషయంలో ఇబ్బందులు దీర్ఘకాలికంగా ఉన్న వాళ్ళకి కూడా కాస్త ఇంకా కొంచెం నలతగా ఉండే అవకాశములు ఈ మాసంలో కనబడుతున్నాయి అని చెప్పొచ్చు. సో వెరీ కేర్ఫుల్గా రుణ బాధల విషయంలో కూడా కాస్త జాగ్రత్తగా ఉండండి. అదేవిధంగా 6th and 7th హౌసెస్లో బుధగ్రహ సంచారం నడవడం అనేటువంటిది మీకు చాలా బాగా కలిసి వచ్చేటువంటి యోగంగా చెప్పుకోవచ్చు. బంధువుల దగ్గర నుంచి, శ్రేయోభిలాషుల దగ్గర నుంచి బాగా కలిసి వచ్చేటువంటి రోజులుగా మనం చెప్పుకోవచ్చు. ఇంకా చెప్పాలి అంటే బుధగ్రహ సంచారం బాగుండడం మూలాన స్టాక్ మార్కెట్లో కానీ, షేర్ మార్కెట్లో కానీ, ట్రేడింగ్లో కానీ ఎవరైతే ఇన్వెస్ట్మెంట్స్ చేయాలనుకుంటూ ఉన్నారో వాళ్ళందరికీ కూడా మంచి ప్రయోజనాలు కనబడతాయి, మంచి లాభాలు కనబడతాయి అని కూడా చెప్పుకోవచ్చు. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే 16th లోపులోనే 100% మీరు పెట్టుబడులు పెట్టుకోండి. 16th దాటిందంటే కాస్త రిస్క్ అనేటువంటిది పెరుగుతుంది. సేఫ్ జోన్లో ఉండడానికి ఎక్కువగా ప్రయత్నం చేయండి. ఇదే విధంగా 6వ స్థానంలో గురుడు ఉండడం వల్ల గురు బలము అనేటువంటిది తక్కువగా ఉంది. సో దీనివల్ల వివాహాలు, శుభ కార్యక్రమాలు పెండింగ్ ఉండడం, పోస్ట్ పోన్ అవ్వడం, తర్వాత అపకీర్తి, పేరు ప్రఖ్యాతుల విషయంలో ఇబ్బందులు, అవమానపడడం, ఆర్థిక సమస్యలు, రుణబాధల విషయంలో అంటే ఇంకొక కన్ఫర్మేషన్ అనమాట గురుబలం లేకపోవడం అనేటువంటిది. సో చాలా కేర్ఫుల్గా ఆర్థిక సమస్యల్ని డీల్ చేసేటువంటి ఫైనాన్షియల్ మేనేజ్మెంట్లో చాలా తెలివితేటలతో వ్యవహారం చేసుకోండి. అదేవిధంగా 26వ తారీఖు వరకు కూడా శుక్రబలము అనేటువంటిది చాలా బాగుందండి. ఎందుకు, ఆయన 5వ స్థానంలో యోగిస్తున్నారు. శుక్రబలం ఎప్పుడైతే బాగుందో శని నాటక కళా
కళారంగాల్లో, నృత్య గీత వాద్యాది రంగాల్లో వ్యవహారం చేసేవాళ్ళు, అండ్ వైవాహిక జీవితంలో ఇబ్బందులు ఉన్నవాళ్ళు, ప్రేమ వ్యవహారాల్లో ఇబ్బందులు ఉన్నవాళ్ళు, ఇంకా గుప్త రోగములు ఉన్నవాళ్ళు అందరికీ కూడా మంచి శుభవార్తలు వినేటువంటి యోగంగా ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. ఇంకా చెప్పాలి అంటే శుక్రబలం ఎప్పుడైతే బాగుంటుందో నూతన వస్త్ర వాహన ఆభరణ యోగములు, నూతన వాహన యోగములు ఇలాంటివి ఏదైనా అంటే కొత్త ఏదైనా జీవితంలో ఒక సర్ప్రైజులు వచ్చేటువంటి అవకాశము, చిన్న చిన్న మధుర క్షణాలు, భోగలాలసలు అన్నీ కూడా అద్భుతంగా మీకు మంచి పరిస్థితులు కనబడుతూ ఉంటాయి. అయితే శని యొక్క సంచారాన్ని గమనిస్తే 3వ స్థానంలో శని యొక్క సంచారం చాలా బాగుంది. సో మకర రాశి వాళ్ళు మీ యొక్క ఇండివిజువల్ కెపాసిటీని, పొటెన్షియల్ని నమ్ముకుని ముందుకు వెళ్ళండి. ఎందుకంటే శని ఎప్పుడూ కూడా ఒక డిసిప్లిన్ ఇస్తాడు, ఒక ఇన్స్పిరేషనల్ క్యారెక్టర్ని బిల్డప్ చేస్తారు. లేకపోతే మీ పొటెన్షియల్ ఏంటో మీకు తెలిసేలాగా మీ యొక్క శక్తిని బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు. కాబట్టి మీలోని శక్తిని వెతికి దాని మీద కాన్సన్ట్రేట్ చేసి మీ కెరీర్ మీద ఎఫర్ట్స్ పెట్టండి. శని యొక్క బలం అందుతుంది, శని యాక్టివేట్ అవుతారని కూడా చెప్పచ్చు. అదేవిధంగా రాహుకేతులు ఇద్దరు కూడా మీకు అంత గొప్పగా యోగించడం లేదండి. దీని మూలాన ఏమిటి అంటే ఇందాక ఆల్రెడీ చెప్పుకున్నాం, గురుబలం లేకపోవడం వల్ల ఒక విధంగా ఆర్థిక ఇబ్బందులు అయితే, అష్టమంలో కుజుడు రావడం వల్ల మాసం చివరిలో ఆర్థిక ఇబ్బందులు అయితే, ఈ 2వ స్థానంలో రాహు కూడా ఆర్థిక ఇబ్బందులకి ఒక కన్ఫర్మేషన్గా మనం చెప్పుకోవచ్చు. సో ఆర్థిక వ్యవహారాల్లో ఎలా డీల్ చేస్తారు అనేటువంటి విషయం మీద చాలా జాగ్రత్తగా అడుగులు వేయండి. అండ్ ఇంకొకటి, ఎవరైతే తీవ్రమైన ఆరోగ్య సమస్యలు లేదా ఆర్థిక సమస్యలు ఇబ్బంది పడుతూ ఉన్నారో మహాలక్ష్మీదేవి యొక్క ఆరాధన, మహాలక్ష్మీదేవి యొక్క హోమము కానీ తప్పకుండా ఈ మాసంలో పౌర్ణమి నాడు కానీ, అమావాస్య నాడు కానీ, అష్టమి నాడు కానీ, శుక్రవారం నాడు కానీ జరిపించండి. అద్భుతమైన ఫలితాలు చూస్తారు. అండ్ ఎస్పెషల్లీ గోమతి చక్రములతోనూ, తర్వాత అమ్మవారికి కుంకుమార్చన చేయడము, పద్మములు అంటే తామర పువ్వులతో చేయడము, నీలోత్పలములు అంటే నీలపు కరువు పువ్వులతో అమ్మవారిని అర్చన చేయడము, ఇలాంటివన్నీ కూడా ఇలాంటి క్లిష్టమైనటువంటి కాంబినేషన్స్ ఉన్నప్పుడు ఎస్పెషల్లీ మకర రాశి వాళ్ళకి చాలా బాగా కలిసి వస్తుంది, బాగా ఉపయోగపడుతుంది అని చెప్పచ్చు. అదేవిధంగా ఈ మకర రాశి వాళ్ళకి జూలై మాసంలో బాగా కలిసి వచ్చేటువంటి రోజు ఏమిటి అంటే బుధవారం చాలా బాగా కలిసి వస్తుంది. తర్వాత లేత ఆకుపచ్చ రంగు చాలా బాగుంటుంది. నెంబర్ 5 అనేటువంటిది లక్కీ నెంబర్గా జూలై మాసంలో తీసుకోండి, చాలా బాగుంటుంది. అయితే పర్సనల్ చార్ట్లో చాలా డిఫరెంట్గా మీకు మాత్రమే యూనిక్గా ఉండేటువంటి పొజిషన్స్ చాలా ఉంటాయి. చాలామందికి జాతకంలో రాజయోగం ఉన్నా, గొప్ప యోగాలున్నా ఉన్నాయని తెలియక వాటిని సద్వినియోగం చేసుకునే మార్గం తెలియక, ఒక గైడెన్స్ లేక చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు. లేకపోతే ఏలినాడు శని ఉంది కదా అని చెప్పి నిరాశ నిస్పృహలకు లోనవ్వకుండా పర్సనల్ చార్ట్ చూసుకోవాలని ఎవరైనా అనుకుంటే కనుక ఖచ్చితంగా మీకు కింద కనిపించే నెంబర్కి కాల్ చేస్తే మా వాళ్ళు మీకు పూర్తి వివరాలు అందిస్తారు. మీతో మాట్లాడి మీ పర్సనల్ చార్ట్ చూసిన తర్వాత గోచారాన్ని పర్సనల్ చార్టే సమన్వయం చేస్తూ మీకు ఏ కష్టం ఉన్నా, ఏ కోరిక ఉన్నా దానికి సంబంధించిన శాంతి పరిహారములు మీతో ఆచరింపచేసి గొప్ప భగవత్ అనుగ్రహం కలిగేలా చేస్తాను.